నా పేరు సంజయ్. నేను ఒక బిజినెస్ మ్యాన్. నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం ఒక చిన్న ఇన్సిడెంట్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాను కదా, ప్లీజ్ సార్, నాకు ఒక 2 months టైం ఇవ్వండి సార్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాను కదా, ప్లీజ్ సార్, ప్లీజ్. చా బాబు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదండి. నేనెవరికి చెప్పనులే, సీక్రెట్గానే ఉంచుతాను. సీక్రెట్ ఏం కాదండి. నా కంపెనీ లాసెస్లో ఉంది. ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టి లాంచ్ చేశాం. అది కాస్త ఫెయిల్ అయింది. దాంతో షేర్స్ అన్నీ ఒకేసారి పడిపోయాయి. అప్పుల వాళ్ళందరూ డబ్బుల కోసం ఒకేసారి అడుగుతున్నారు. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు సార్. అంతా సడన్గా అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఓవర్. అన్నీ చెప్పావు గానీ నీ పేరు చెప్పలేదే? సంజయ్. $1 crore? ఏంటిది సార్? నిన్ను చూస్తుంటే నన్ను నేను చూస్తున్నట్టుగా ఉంది. ఈ చెక్ తీసుకుని నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. వచ్చే సంవత్సరం ఇక్కడే కలుద్దాం. అప్పుడు తిరిగిచ్చేద్దువు గాని. ఇదే ఆ చెక్. నేను దాన్ని వాడలేదు. ఇది ఉంది కదా అన్న ధైర్యంతో నా ఆఫీస్కి వెళ్ళి కొత్త ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాను. అండ్ ఆ ప్రాజెక్ట్ని కష్టపడి అమ్మాను. దాంతో షేర్స్ అన్నీ ఒక్కసారిగా పెరిగాయి. లాసెస్, అప్పులు అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇవాళ పెద్ద ఆయన వస్తే ఆయనకి చెక్ ఇచ్చేసి నా సక్సెస్ స్టోరీ షేర్ చేసుకుంటాను. హలో సార్, గుర్తుపట్టారా? నేను సార్ 1 year ముందు ఇక్కడే కలిసాం. గుర్తుపట్టలేదా? మీరు నాకు చెక్ కూడా ఇచ్చారు. చూడండి. నాన్న, అక్కడి నుంచి కదలొద్దన్నా కదా, ఎందుకు కదిలావు? ఐ గెస్ ఈజ్ నాట్ ట్రబ్లింగ్ యూ. అలా ఏం లేదండి. ఈయన నాకు ఆల్రెడీ తెలుసు. తెలుసా? ఎలా? 1 year బ్యాక్ ఇక్కడే కలిసాం. ఈయన నాకు చెక్ కూడా ఇచ్చారు, కానీ గుర్తుపట్టట్లేదు. చూడండి. ఓ ఇదా. ఇలాంటివి నాన్న చాలామందికి ఇచ్చారండి. యాక్చువల్లీ ఈజ్ మెంటలీ ఛాలెంజ్డ్. అందరికీ ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తూ ఇలా చెక్స్ ఇస్తూ తిరుగుతారండి. ఐమ్ సారీ. ఎలాగో తెలుసు అంటున్నారు కదా, ఒక 5 minutes చూసుకోండి ప్లీజ్. జాగింగ్ చేసేసి వస్తాం. ఈ పెద్ద ఆయన మెంటల్లీ హ్యాండిక్యాప్డా? ఇది 1 crore చెక్ కాదా? హసిత, మెల్లగా, స్లో. అసలు ఇంకంతా అయిపోయిందనుకున్నా నేను. ఈ చెక్ ఉందన్న ధైర్యంతో ఎన్ని రిస్క్ తీసుకున్నాను, ఎన్ని డీల్స్ చేశాను. ఈ చెక్ జాబ్లో పెట్టుకొని చాలా ముందుకెళ్ళాను. అసలు ఈ చెక్కి వాల్యూ లేదని నాకు ఆ రోజే తెలుసుంటే మరి నేను ఇవన్నీ ఎలా చేశాను? అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఇన్ని రోజులు నన్ను ముందుకు తీసుకెళ్ళిందా? ఎస్, ఇంకా అంతా అయిపోయింది అనుకున్నా నేను. ఇవాళ ఇంత అచీవ్ చేయడానికి కారణం నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా లైఫ్లో ఏదన్నా అచీవ్ చేయగలనన్న ధైర్యం వచ్చింది. నాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి కారణమైన ఈ పెద్దానికి ఎలా థ్యాంక్స్ చెప్పను? Ha 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 ha!